ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఒకవైపు, ఇంకోవైపు ఏమో తిరుమల కొండలు. ప్లెజెంట్ ఫీలింగ్ అనమాట. ఒక వైబ్ ఉంటుంది. చాలా ఇయర్స్ అయింది తిరుపతిలో ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి బయట వెళ్ళటం. దగ్గర 10 ఏళ్ళ పైన అయిపోయింది అనుకుంటాను. పొద్దున్నే బయలుదేరి రేణిగుంటకి వెళ్తున్నాను స్టేషన్కి, తెనాలి వెళ్ళటానికి. ముందు రోజు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, ముందు రోజు నైట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ పొద్దున 10ంటికి వెళ్ళిపోయింది అని తెలిసిన తర్వాత నైట్ వస్తే లక్కీగా వందే భారత్ ట్రైన్ ఉంది కదా, దానికి టికెట్స్ దొరికాయి. వెంటనే రాత్రి 12:30కి అనుకుంటాను బుక్ చేశాను. ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఏమో ట్రైన్ అనుకుంటాను. సో 5:30కి అలా లేచి బయలుదేరాము. ఎక్సైటెడ్ తెనాలి వెళ్ళటానికి. ఎస్, హౌ మచ్ ఎక్సైటెడ్ అంతా. పిల్లలిద్దరికీ బాగా నిద్రమత్తు ఎక్కువ. మెష్వీకి ముందు రోజు నైట్ కూడా నిద్రలేదు కదా, 2-3 hours స్లీప్ ఉండింది అంతే వాళ్ళకి. అండ్ అదే రోజు ఏంటంటే నా బ్యాడ్ లక్ అనుకోవాలి కానీ ఆ వందే భారత్ ట్రైన్ అసలు ఎప్పుడూ లేట్గా రాదంట, కరెక్ట్ టైంకి ఉంటుందంట. బట్ ఆ రోజు అయితే లేట్, 1/2 hour అన్నారు, చివరికి అది 1 hour డిలే అయింది. అండ్ అదే రోజు ఇంకోటి ఏంటంటే పొద్దున ముహూర్తం ఏదో ఉందని చెప్పి అమ్మ స్టేషన్కి 1 గంట ముందు పంపించేసింది. సో మొత్తం ఒక 2 గంటలు స్టేషన్లో పొద్దున్నే వెయిట్ చేయాల్సి ఉండింది. మెష్విని అక్కడే వెళ్ళి స్టేషన్లోనే దాన్ని ఫ్రెష్ చేయించి, అసలు ఎంత చిరాకు అనిపించిందంటే ఆ 2 గంటలు నిద్ర మత్తులో అసలు ఒంటరిగా పిల్లలిద్దరిని వేసుకొని అసలు జర్నీ చేయకూడదు అనిపించింది. అంత చిరాకు వచ్చేసింది ఎర్లీ మార్నింగ్. ఫైనలీ ట్రైన్ అయితే ఎక్కేసాము. ఒకటేంటంటే గుడ్ థింగ్, చాలా కంఫర్టబుల్ ఉంది. నేను ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ చూద్దాం అనుకున్నాను, ఇంకొంచెం బాగుంటుంది కూర్చొని వెళ్ళడం కదా అని. బట్ దానికైతే టికెట్స్ లేవు. ఎనీహో ఇది కూడా కంఫర్టబుల్గానే ఉంది. అండ్ జస్ట్ 4 hours 4.5 hours తెనాలి, విచ్ ఈజ్ ఓకే కదా. అందులోనూ మంచి నిద్రమత్తులో ఉన్నాం కాబట్టి మంచి స్లీప్ వేస్తే తెనాలి అయితే రీచ్ అయిపోయాము. వీళ్ళకి అమెజాన్లో ఈ చిన్న వీటిని ఏమంటారు, స్కెచ్ ప్యాడ్ ఏదో అనుకుంటాను, అది ఆర్డర్ పెట్టాను. అది జస్ట్ నార్మల్ ఈ స్లేట్ లా ఉంటుంది అనమాట. రాసి అక్కడ ఎరేజ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే ఎరేజ్ అయిపోతుంది. సో దాంతో అయితే మంచి టైం పాస్ అయింది వీళ్ళకి. స్టేషన్ నుండి ప్రయాణించే యాత్రికులందరికీ స్వాగతం. నెక్స్ట్ స్టేషన్ ఆఫ్టర్ అన్ అవర్. భారతీయ రైల్వే మీకు సంతోషకరమైన మరియు సౌకర్యకరమైన ప్రయాణాన్ని కోరుకుంటుంది. నేను ఫుడ్ కూడా ఆప్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం కదా, సో పిల్లలకి కూడా ఏం ప్యాక్ చేసుకోలేదన్నమాట. ఇందులోనే ఆప్ చేసుకున్నాను. ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ ఫుడ్ బాగుంది అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండింది మంచిగా, అండ్ కాసేపు అయిన తర్వాత స్నాక్స్, వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేశారు, ఇంకా కాఫీ ఆర్ టీ కూడా ఇస్తారు. సో ఓవరాల్గా అయితే సర్వీస్ అంతా చాలా బాగుంది. ఆ చెత్త తీసి మనం వచ్చినప్పుడు నీట్గా ఉంది కదా, వెళ్ళేటప్పుడు కూడా నీట్గా పెట్టాలి. అక్కడ ఆ కప్ కేక్, ఆ మఫిన్ తీసేసి వచ్చేసాం. నిద్రపోయావు నువ్వు, నీళ్ళు పడిపోతాయి. ఫాస్ట్గానే ఈ ట్రైన్ తెనాలి స్టేషన్ చేరుకుంటుంది. కమ్ అవునా, 11 ఉండాలా? టైంకి వచ్చేస్తుంది అయితే. ఇవాళ లేట్ అయింది. అవును, లేట్ అయితే ఎవరు ఇస్తారు అవ్వండి, లేట్ అవ్వకూడదు. ఇవాళ ఒక రోజు లేట్ అయింది.
అయ్యయ్యో భయం అంటున్నాను. ఎందుకంత భయపెట్టేస్తున్నావు తాతని? నిన్ను కూడా కనిపిస్తారా? నిన్ను కూడా కనిపిస్తారా? రాక్షసి భయపడుతున్నారా? ఎందుకు మెష్లు భయపెట్టేస్తున్నావు అందరినీ? మెష్లు ఆంటీ తినొచ్చు కదా బెల్లం మీరు? జిలేబీ తింటావా? టేస్ట్ తాతకి పాస్పోర్ట్ పంపిస్తా. రేపు ఈ రోజు మటన్ బిర్యానీ చేసుకుందాం. రేపు ఎలా ఉందో చెప్పు. రేపు చికెన్ బిర్యానీ. బాగుంది. ఇట్లా కాదు చెప్పు. గుడ్ నైట్ తాత, గుడ్ నైట్ అత్త చెప్పు. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. సరిగ్గా గుడ్ నైట్. రేపు పండుగ వచ్చిందమ్మా. గొరక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. 3వ శ్రావణ శుక్రవారమో 4వ శ్రావణ శుక్రవారమో నాకు గుర్తులేదు. పొద్దున్న లేచేటప్పటికి మంచిగా ఇది ఇలా వంటలు చేస్తూ ఉన్నారు. అండ్ ఇది చాలా రా వ్లాగ్ అలాగే పెట్టేస్తున్నాను. నేను వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వట్లేదు. జస్ట్ యాక్షన్స్ అలా క్యాప్చర్ చేశాను అంతే. అండ్ వెరీ సారీ ఇఫ్ లైటింగ్ డిఫరెన్స్ ఏమన్నా వచ్చినా లేకపోతే వీడియో అంత క్వాలిటీ లేకపోయినా, బికాస్ నా ఫోన్ మెమరీ అయిపోయింది. సో నేను అందరు ఫోన్స్ తీసుకొని కొన్ని బిట్స్ అలా షూట్ చేసి మెమరీస్ కింద అలా పెట్టానమాట. సో అందుకే చాలా క్వాలిటీ డిఫరెన్స్ మీకు చాలా కనిపిస్తుంది వీడియోలో, డిఫరెంట్ క్లిప్స్లో. ఈ మధ్య ఇంట్లో చేశా. ఇంట్లో చేసింది చాలా బాగా వచ్చాయి కదా ఆంటీ. అప్పుడు ఇక్కడ చేశాను నేను. అసలు మమ్మీ వాళ్ళతో నేను సూపర్గా చేస్తా అది ఇది చెప్పి అసలు గట్టిగా వచ్చి అసలు షేప్ రాలేదు. అదేంటి నాకు అవ్వలేదు? ఈ బొట్లు ఇవన్నీ మీరే పెట్టారా? ఎట్లంతా ప్రతి శుక్రవారం పెడతారా? జీలకర్ర, అల్లం పేస్ట్, కరివేపాకు, ఇంగువ. ఇది మిరియాల పొడి వేయాలి. పప్పు, అర బియ్యం అయితే పావు కప్పు పప్పు. మమ్మీ వాళ్ళు అయితే సేమ్ ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బియ్యం వేస్తారు. వద్దులేనండి ఇట్లా చేయండి, తిని చూద్దాం. కానీ మమ్మీ అయితే పప్పు కూడా వేపుతుంది సపరేట్గా, కొంచెం వేపి. సాల్ట్ వేస్తారు, తాలింపు వేసేసారా? నువ్వు స్నానం చేసావా? యు ఆర్ నాట్ అలౌడ్ మెష్.
హలో అసలు మామూలుగా ఉండదు. శ్రీరామ్ నవమి అంకుల్. నువ్వు అసలు బజార్లో అసలు ఇసుకేస్తే రాదు. నువ్వు దోచుకొని సినిమా టికెట్ల దగ్గర ఇప్పుడు కూడా అట్లానే చేస్తారు అంకుల్. కూడా మా చిన్నప్పుడైతే అంటే ఊరి నుంచి తెనాలి వచ్చేవాళ్ళు మా చుట్టాలు మొత్తం చెరువుల నుంచి. అంటే రాముల వారి పెళ్లి అలా చేస్తారా? రాముల వారి కళ్యాణం అమ్మా. కళ్యాణం. అసలు అక్కడ రాముల వారి గుడి ఉంది స్వరాజ్య టాక్స్ దగ్గర. మెయిన్ రోడ్ లేదు బోత్ రోడ్ చివరికి అక్కడ పందిళ్ళు. వినాయక చవితి కూడా చేస్తారు కదా అంకుల్ అట్లా. కూడా అసలు బాగుండు కాదు. ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు తెనాలి మొత్తం. తిరుపతి అటువైపు అంతా వినాయక చవితి చేస్తారు కానీ రాముల వారి కళ్యాణం ఇట్లా వీధుల్లో పెట్టి చేయడం లేదు. చేస్తారు. మాకు మెయిన్ అంటే సంక్రాంతి ఆ 3 రోజులు ఉంటుంది కదా. ఒక రోజేమో ఈ పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం కదా అంకుల్. మధ్యలో రోజు పెడతారు అంకుల్ సంక్రాంతి రోజు. భోగి తర్వాత సంక్రాంతి పెద్దలు అంటారు. కనుమ రోజు కూడా ఏం చేస్తారంటే ఈ మాంసాలన్నీ కనుమ రోజు తింటారు ఎక్కువ. అక్కడ భోగి రోజు కూడా తింటారు అంకుల్. వీళ్ళకి ఇంకా సంక్రాంతి అంటే ఒకటే 2 రోజులు మటన్ చికెన్ తినడం. ఒక రోజేమో ఈ పెద్దవాళ్ళకి పెట్టుకొని ఆ వడ పాయసం అంతే పండుగ. అంటే పూజలు చాలా తక్కువ పూజలు అసలు. అయినో తెనాల్లో వ్లాగ్స్ నేను తక్కువే చూపిస్తాను కాబట్టి నేను అంటే రిలేషన్స్ మీకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, కొత్తగా చూస్తారు కదా. సో క్విక్గా అలా చెప్పేస్తాను. మనుషులు కనిపించినప్పుడు మాధవ్కి 2 బాబాయిలు. ఇప్పుడు మీరు చూస్తోంది 2వ బాబాయ్ అంటే నా చిన్న మావయ్య. అండ్ ఇప్పుడు మీరు పూజ చేస్తూ చూస్తారు కదా ఆంటీ వచ్చి మాధవ్ వాళ్ళ పిన్ని, లాస్ట్ పిన్ని అంటే నాకు చిన్నత్త. యూట్యూబ్ లో వచ్చాక ఎక్కువైపోయాయి అంటారా? యూట్యూబ్ వచ్చాకే కదా అంటే కొంచెం ఎక్కువ వెలుగులోకి వచ్చి డెకరేషన్స్ ఎక్కువ అయింది కదా. పండుగ పూజ అనేది కూడా అప్పుడే తెలిసింది కానీ మామూలుగా అయితే మన వరలక్ష్మి వ్రతం ఒకటి. నాకైతే ఈ మాసాలు ఇవన్నీ యూట్యూబ్ ద్వారానే అంటే, లేకపోతే నాకు పెద్దగా అసలు ఐడియా లేదు. ఇంట్లో కూడా పెద్ద డిస్కషన్ ఉండేది కాదు. ఆషాఢ మాసం, శ్రావణ మాసం, ఇది గడపలు దాటి ఏదేదో చెప్తారు కదా అంటే మాకు అసలు. కానీ కొంతమంది తెలిసే కాదు యూట్యూబ్. అసలు ఆషాఢ మాసంలో గోరింటాక్ అనే కాన్సెప్ట్ నేను వినలేదు ఎప్పుడు. ఇప్పుడు అందరూ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు అందరినీ చూసి ఇంకా తెలియని వాళ్ళకి కూడా యూట్యూబ్ వచ్చాక ఇప్పుడు అన్ని డెకరేషన్ మాకు తెలియని వాళ్ళకి కూడా తెలుస్తున్నాయి. అట్ల తద్దు అనేది మా వైపు లేదంటే అసలు. అంటే మేమేమంటే సినిమాల్లో వింటాం, సినిమాల్లో వినడం అవన్నీ చూడడం. ఉయ్యాలు వేసుకొని అవునా ఊగే వాళ్ళ అబ్బాయిలు ఆడరు కదా అంకుల్. అబ్బాయిలు కూడానా? చిన్నప్పుడు ఏముందంటారా అబ్బాయిలు అమ్మాయిలు? గోరింటాకులు పెట్టుకొని తెల్లారుజామున అన్నం పూజ చేసుకొని సాయంత్రం ఇయ్యాలలోగంగా అసలు ఆ రోజేనా అంటే మంచి హస్బెండ్ రావాలన్నా గోరింటాకు పెట్టుకునేది? ఆ రోజేనా? తెల్లవారు అన్నం తినకపోతే తినకపోతే ముసలి. అండ్ ఇక్కడ మీకు అందరికీ తెలిసే ఉంటుంది మా అత్తయ్య మాధవ్ వాళ్ళ మామీ. అండ్ ఇక్కడైతే ఇంటికి అల్లుడు, మాధవ్కి 3 అత్తలు. సో ఒక అత్త హస్బెండ్ అనమాట. మనం చేయించట్లేదు కదా అంటే ఇక్కడ పిల్లలు ఎవరికి. రాత్రుల్లో కూడా పకోడీలు అడిగేవాళ్ళ, చేసేవాళ్ళ ఆ టైంలో. మాధవ్ చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు రాత్రి ఏ టైంలో అంటే ఆ టైంలో వేయించుకునే వాళ్ళు అసలు. తోడుకోకుండా ఉండిద్ది చూసావు పెరుగు తీయగా ఉండిద్ది. ఆ టైంలో తిన్నావు ఏదో ఒకటి తినాలైతే. ప్రతి ఇంట్లోనూ కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా. మనం
చైల్డ్హుడ్ మెమరీస్ కానీ లేకపోతే ఒక యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు సో అవి వినటానికి బాగుంటాయి. మాధవ్ నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు అనమాట, ఇంట్లో అప్పట్లో ఇలా ఉండేది అలా ఉండేది, ఇప్పుడంతా మారిపోయింది. అండ్ జాయింట్ ఫ్యామిలీ కదా, చెప్పుకోవడానికి చాలా కబుర్లు స్టోరీస్ ఉంటాయి. కాలం మూవ్ అయ్యే కొద్దీ చాలా మారిపోతూ ఉంటాయి. ఆ మెమరీస్ మాత్రమే మనతో స్టే అవుతాయి. తర్వాత ఇలా మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి వినటానికి కూడా చాలా బాగుంటాయి. నాన్న దగ్గర వెళ్దామా? నాన్న హౌస్లోనే ఉన్నాం ఇప్పుడు. నాన్న హౌస్ ఇది. నాన్న వాజ్ బోర్న్ హియర్ యు నో. నీ అంత బుల్లిగా ఉన్నప్పుడు నాన్న ఇక్కడే ఉన్నాడు. బిగ్ అయిపోయాక అక్కడికి వెళ్ళాడు. నో నాన్న ఆఫీస్కి వెళ్తున్నామని అడిగింది. ఇప్పుడు వచ్చి ఆఫీస్కి వెళ్తున్నావా? అవునని చెప్పండి నాకు. సరే నేను ఏది పూలతో అన్ని ప్రసాదాలు ముందు అన్ని చూపించు. ఇక్కడ మీరు చూస్తుంది మాధవ్ వాళ్ళ పెద్ద బాబాయ్ అండ్ వాళ్ళ కూతురు. నువ్వు నిన్ను చేస్తుంటే నువ్వు వెళ్ళిపోతావు. ఇక్కడేమో మాధవ్ చిన్న బాబాయ్ చెప్పాను కదా, వాళ్ళ అబ్బాయి అంటే నా చిన్న మరిది. జయాంష్ని నేను తీసుకెళ్తా. జయాంష్ నాతో వస్తావా మమ్మీతో వెళ్తావా? మమ్మీతో నాతో యూకే వస్తాను. తీసుకెళ్ళిపోతున్నా సురేఖ. ఇందాక తాప్ తీసుకొచ్చాడు. కొంచెం ఇక్కడ రెడ్ డ్రెస్ లో చూస్తున్నారు కదా, తను వచ్చి మాధవ్ వాళ్ళ పెద్ద బాబాయికి కోడలు అనమాట. సో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, బట్ యా నన్ను అడుగుతారని తెలుసు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. అండ్ మాధవ్కి ఒక అక్క ఒక అన్న ఉన్నారు. అన్న ఆస్ట్రేలియాలో ఉంటారు ఫ్యామిలీ, అండ్ అక్క వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు అనమాట వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా మా మామయ్య గారు అయితే హీ పాస్డ్ అవే వెన్ మాధవ్ వాజ్ ఇన్ హిస్ 8th స్టాండర్డ్ ఏమో స్కూలింగ్ చేస్తూ ఉన్నప్పుడు. నువ్వు పడిపోతావు నాన్న మధ్యలో కొండు. ఒక్క మనిషి వల్ల ఒక ప్లేస్ ఎంత స్పెషల్ అయిపోతుంది కదా, అదే అనిపిస్తూ ఉంటుంది. తెనాలి రోడ్లలో నేను తిరుగుతూ ఉన్నా అంటే ఎప్పుడు అనుకోలేదు కదా, రాయలసీమ అమ్మాయి తెనాలి గుంటూరు అబ్బాయి అలా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అది అలా రాసి పెట్టుంది అంతే అనుకుంటాను. ఈవెన్ ఇప్పటికి కూడా 10 years పైన అయిపోతుంది. మాధవ్ కానీ నేను తను తిరుపతి వచ్చినా నేను తెనాలి వెళ్ళినా, లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా నేను ఎప్పుడు తెనాలి వెళ్ళాలనుకున్నా ఈ డిస్కషన్ అయితే వస్తుందన్నమాట. ఇంత దూరం కదా అసలు ఎలా కుదిరింది, ఎప్పుడు అనుకోలేదు బట్ జరిగిపోయింది. సో నౌ దిస్ ప్లేస్ హోల్డ్స్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్.
అండ్ ఇక్కడ ఇంట్లో ఏంటంటే చాలా మంది ఎస్పెషలీ లేడీస్ ఈ కెమెరా షై ఉంటుంది వాళ్ళకి. అందుకే నాకు అంత అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, వీడియో తీయాలని అనిపిస్తుంది, అందుకే ఎక్కువ తీయను. బట్ ఈసారి అయితే కొంచెం ఇబ్బంది పెట్టి మరీ వీడియో అయితే తీసేసాను. బికాస్ వన్స్ ఇన్ ఇయర్ వెళ్తాను, నన్ను అడుగుతూ ఉంటారు. అందుకని ఈసారి అయితే పాపం వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టాను. ఇంకా ఇక్కడ చూస్తుంది అయితే మీరు మాధవ్ వాళ్ళ పెద్ద బాబాయిని. నేను జస్ట్ 2 days ఉన్నాను తెనాల్లో అంతే. బికాజ్ తెలుసు కదా మమ్మీ హాస్పిటల్ విషయం వల్ల నేను ఎక్కువ బెంగళూరుకి, తిరుపతికి, మళ్ళీ మమ్మీ వాళ్ళ ఊరికి ఎక్కువ తిరుగుతూ ఉన్నాను అనమాట. సో ఈసారి నేను వచ్చింది మమ్మీని కొంచెం ఎక్కువ స్పెండ్ చేద్దాం మమ్మీతో టైము. నేను ఉన్నప్పుడన్నా హాస్పిటల్కి తీసుకెళ్దాం కదా, మంత్లీ వన్స్ వెళ్ళాలి 20 daysకి ఒకసారి. మా అన్నయ్య తీసుకెళ్తూ ఉంటాడు. సో ఉన్నన్ని రోజులన్నా నేను తీసుకెళ్దాం కదా అని. లేకపోతే దూరంగా ఉన్నప్పుడు మనకు ఆ ఫీలింగ్, ఆ గిల్ట్ ఉంటుంది కదా, అది మోయడం చాలా కష్టం. సో అందుకే తెనాల్లో కూడా దే సో కైండ్, దే సో నైస్ పీపుల్, అర్థం చేసుకున్నారు మంచిగా. అందుకే ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. నేను 2 days ఉన్నా కూడా. ఆ 2 రోజులు అయితే వాళ్ళు పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేశారు. అండ్ పిల్లలు కూడా బాగా కలిసిపోయి బాగా ఆడుకున్నారనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న అబ్బాయి అయితే మాధవ్ వాళ్ళ పెద్ద బాబాయ్ వాళ్ళ కొడుకు. సో నాకు పెద్ద మరిది. ఇంకా ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఆంటీ అయితే మాధవ్ వాళ్ళ పెద్ద పిన్ని. పక్కనున్న గ్రీన్ శారీలో ఆంటీ అయితే మాధవ్కి అత్త అవుతారు. సురేఖ 1 or 2 తీసుకో అంతే, అది ఎక్కువ అడుగుతుంది. ఓన్లీ 1 or 2 ఓకే. కిండర్ జాయ్ కంట. నువ్వు కూడా సురేఖ పిల్లు అత్త అని. నేను రాను అత్తతో వెళ్ళు. అదిగో పిలుస్తుంది చూడు, అక్క వెళ్తుంది. బాగున్నారండి. నన్ను కూడా ఏరియాలో తీయండి. అందరు నన్ను చూడాలా, అందరు చూడాలా మిమ్మల్ని. ఇష్టమా మీకు ఫోటో వీడియోలు అంటే? ఇష్టం అండి. నేను దిగను ఎందుకులేని. ఎందుకు? ఒక్కదానని. ఏమైంది? ఒకరైతే ఇంటికాడ ఉంటున్నాను, చక్కగా చూస్తున్నారు, అన్ని బాగా చూస్తున్నారు. నాకు వెనక ముందు ఊరు లేదండి. ఈ మంగపోత వాళ్ళు అందరూ నన్ను బాగా చూసుకుంటారు. అదండి. మిమ్మల్ని మీరు చూసుకుంటారా వీడియోలో అయితే? ఇష్టమా? లాస్ట్ టైం ఒకసారి చూసారు అప్పుడు పై కింద అనుకుంటా, కింద అన్న వాళ్ళు వచ్చినప్పుడు చూసారా? పడింది. ఏమి ఇవ్వను? ఎలా ఇవ్వను? ఇంకా కావాలి. అమ్మో నాకు భయం. బయటకు వెళ్దామా? గుడికి వెళ్తున్నారా ఆంటీ? గుడికి వెళ్తున్నారా? అమ్మవారి గుడికా? ఓకే ఆంటీ. అమ్మవారికి చీర పెడదామన్నా. తీసుకెళ్ళి ఇంకా డైరెక్ట్గా ఇచ్చేయడమేనా ఆంటీ? అంతేనా? ఇంకా వాయిస్ కూడా చాలా డిస్టర్బింగ్గా ఉంది కదా, అది బికాజ్ ఇంట్లో ఎక్కువ మంది ఉండటం అండ్ ఫ్యాన్స్ ఎప్పుడు ఆన్లో ఉంటాయి, ఈ 2 fans. సో దానివల్ల కొంచెం డిస్టర్బింగ్గా ఉంది. సో సారీ ఫర్ దాట్. తీసేసా ఈ గర్ల్స్ అసలు కోఆపరేట్ చేయట్లేదు కదా ఆంటీ? వాట్ గర్ల్స్? ఆంటీ ఇంట్లో పప్పన్నం తినాలని చెప్పా. ఏంటి బావని ఇలా మార్చేసావు నువ్వు?
మార్చేశారమ్మో, మార్చేశారు. మార్చేశారు. గ్యారెంటీ. ఎందుకంత భయపడుతున్నావు? ఎందుకంత భయపడుతున్నావు? చిరంజీవిని చూడలేవా? ఏది పెట్టు వాళ్ళు చూద్దాం. ఆగదా? పాడనండి. రాదులే, పట్టాటే రాదు. అయ్యయ్యో సరే వద్దా, స్టార్ట్ చేయండి అంకుల్ ఒకసారి. నీకు ఒకసారి ఈ పాట అంట మా లాస్ట్ మామయ్య ఉన్నారు కదా, అలా పెళ్ళికి మాధవ్ పాడాడంట. భలే పాడాడని చెప్తున్నారు ఆంటీ. ఈ పాట గురించి మాధవ్ నాతో కూడా చెప్పాడు. నేను ఫస్ట్ టైం మాధవ్ నోట్లోంచే వింటాం. నాకైతే చాలా వియర్డ్గా అనిపిస్తుంది పాట, బట్ అందరికీ ఇంట్లో చాలా ఇష్టం అంట. సో ఆ పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఒకసారి ఆ పాట అయితే ప్లే చేశారు నైట్. పాటేనండి. ఏంటి అసలు మీరు డిసిప్లిన్ లేదు, ఏం లేదు. ఏంటి అమ్మాయిలు? పాట గురించి ఇందాక చెప్పింది చెప్పండి. ఎక్కడ విన్నారా పాట? ఎవరు పాడారు? మాధవ్ పాడాడు. మీ పెళ్ళప్పుడు? మా పెళ్ళప్పుడు మాధవ్ పాడాడు. భలే పాడేవాడు, చాలా బాగుంది. ఇంకా వద్దమ్మా, వద్దు, అదే మంచిది వస్తుంది కాదు. ఇష్టం చెప్పు. మషూర్ మాట, మషూర్ మాట. ఇగో జిల్లి, జిల్లి ఇవ్వు. మై నేమ్ ఇస్ బాబా. ఏం నాన్న బాబాయ్ పేరేమి మిస్లు? ఏం సురేఖ? ఏం సురేఖ వెళ్ళిపోతున్నావు నన్ను తీసుకోకుండా? నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది నాన్న అత్త. అత్త చూసావా పరిగెత్తుంది నేను వీడియో చేస్తున్నానని. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా ఆ రోజు ఈవినింగే నేను బయలుదేరి తిరుపతి వెళ్ళిపోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి బయటకు వెళ్తున్నాము, అందుకే రెడీ అయ్యాను. ఈ శారీ డీటెయిల్స్ ముందు చెప్తాను నేను. చెప్పు చెప్పు. నేను ఇన్స్టాగ్రామ్లో ఈ ఫొటోస్ పెట్టిన వెంటనే అందరూ గౌతమ్ గ్రాండ్ హోటల్ కదా అని అడిగారు. ఈ హోటల్ పెట్టినప్పటి నుంచి నేను వింటున్నా తెనాలో నెంబర్ 1 హోటల్ అని, బట్ ఎప్పుడు వెళ్ళలేదు. సో అందుకే ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. మేడం కమ్, యూ హ్యావ్ టు సర్వ్ యువర్ సెల్ఫ్. స్వీట్ పూరి, పూరి భాజీ, సాంబార్, ఉప్మా. ఇది తినేసి కలర్ఫుల్గా ఉంది. ఉప్మా, స్టార్టర్ అని కది స్టార్టర్ వడ. థ్యాంక్ యూ సురేఖ. ఏంటమ్మాయి బాగా తినేదానిలా పెట్టుకున్నాము. చాలు. అవునా జామ్ ఇది అంటే కారపొడి నెయ్యి, స్ప్రౌట్స్, టోస్ట్ చేసుకో. అక్కడ టోస్ట్ ఉంది చూడు. జామ్ కేర్ఫుల్ అమ్మా. భవానీ మేడం దోశ ఎక్కడ దొరుకుతుంది మేడం? చెప్పాలా మనం? అవునా అండి, ఓకే అండి, చెప్పాలంట.
అయినో వీడియో కొంచెం లెంగ్దీ అయింది, బట్ యా తెనాల్లో మన వ్యూయర్స్ కొంతమంది ఉన్నారనమాట. సో వాళ్ళ కోసమే కొంచెం షూట్ చేశాను. మీకు ఒక ఐడియా వస్తుంది కదా హోటల్లో బ్రేక్ఫాస్ట్ బఫే సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటి అని. నాకైతే అంత వర్త్ కాదు అనిపించింది. ఇప్పుడు ప్రైస్ పెంచేశారంట. అండ్ ముగ్గురు అనుకుంటాను నన్ను తెనాలి వెళ్ళినప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు ప్లీజ్ కలుద్దాం కదా ఒకసారి అని. ఫస్ట్ 2 days అయితే నాకు కుదరలేదు. లాస్ట్ వచ్చేసే రోజు నేను ఆంటీతో అన్నాను ఇలా కలుద్దాం అంటున్నారు అని. ఆంటీ అయితే ఇంటికే పిలువు కదా అన్నారు. సో నేను అన్ఫార్చునేట్లీ నేను వాళ్ళకి మెసేజ్ పెట్టి ఇంకో 2 గంటలు బయలుదేరేస్తున్నాను. ఆ లోపు వాళ్ళు చూసుకోలేదన్నమాట. సో నెక్స్ట్ టైం అయితే పక్క కలుస్తాను. ఇంటికి కూడా ఇన్వైట్ చేశారు కదా, సో రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ కమింగ్ టు మై శారీ డీటెయిల్స్, నాకు ఇది చాలా సింపుల్గా బాగా నచ్చింది ఈ శారీ. యాక్చువల్లీ ఇది గిరిజ అని నేను ఇదివరకు చాలాసార్లు చెప్పుంటాను. తిరుపతిలో దానికి ఒక బొటిక్ ఉంది. తను బిగ్ బాస్లో వాళ్ళకి ఇది వరకు చేసింది కూడా అనమాట కాస్ట్యూమ్స్. సో తను ఒక స్టేటస్ పెట్టింది ఈ మెటీరియల్, ఈ ఫ్యాబ్రిక్. అప్పుడు నేను అడిగాను నాకు ఇలా ఒక శారీ కావాలి విత్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అని. తన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే స్టిచ్చింగ్. ఇది నేను అసలు 200% గ్యారంటీ ఇవ్వగలను. స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నాకే కాదు సంధ్యాకి పిల్లలకి కూడా చాలా చేయించాము. తన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. అమ్మాయి కూడా చాలా ఓపికగా నిదానంగా మాట్లాడుతుంది, మీ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తుంది. ఇంకా తనకి కస్టమర్స్ కూడా ఎక్కువ అబ్రాడ్ నుంచి ఉన్నారనమాట. సో ఇంటర్నేషనల్ షిప్పింగ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇదే శారీ కావాలన్నా కూడా మీరు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అనుకుంటాను. ఇది జార్జెట్ అన్నమాట, సాఫ్ట్ జార్జెట్. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా అనిపించింది నాకు. పర్సనల్ చాయిస్, బాగా నచ్చింది. నా ఇన్స్టాలో పిక్స్ చూసి కూడా కొందరు ఆల్రెడీ ఆర్డర్ పెట్టారంట. సో మీరు కావాలంటే తన్ని కాంటాక్ట్ అవ్వండి. మనకి ఎక్కడి నుంచైనా బట్టలు ఆర్డర్ పెట్టుకోవచ్చు, బట్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా కుదరడం కష్టం కదా. సో అలా పర్ఫెక్ట్గా కుదిరే వాళ్ళల్లో చాలా తక్కువ మంది ఉంటారు. తినైతే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్, అది గ్యారంటీ ఇస్తాను నేనైతే. సో డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఏం చేస్తున్నావు భవానీ? ద బెస్ట్ కాఫీ, వరల్డ్స్ బెస్ట్ కాఫీయా? అదేనా? అవునా? ఏమో అందరు చెప్పారు వరల్డ్స్ బెస్ట్ కాఫీ చేస్తుంది భవానీ అని. ఏమన్నా పేరుందా దానికి? భవానీ స్పెషల్ కాఫీయా? అదేనా పేరు? మరి రెసిపీ చెప్పవా మాకు? అందరికీ తెలిసిపోతుందా? అవునా? సీక్రెట్ రెసిపీ. థ్యాంక్ యూ భవానీ. Mommy cooked today. నేనేం చెప్పి పంపించా నీకు? ఇదేమిది? Jam. Jam. ఇంకా ఇక్కడైతే ఫ్రెష్గా టొమాటో పచ్చడి వేస్తున్నారు ఆంటీ. నేను ఇంకే తీసుకెళ్ళా. టేస్టా? ఉందండి మంట అన్నంలో. పుల్ల పుల్ల బాగుంది పెట్టినప్పుడు. మామిడికాయలు బాగున్నాయా? అప్పుడు కోసుకొచ్చిన చెట్టి వాళ్ళ దొడ్లో మందులో వేయకోకుండా ఉన్నాయి కదా. బాగుంది పచ్చడి. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసాం. ఇక్కడ మీరు వచ్చినప్పుడు పంపించి వచ్చినాను. ఇక్కడికి వేరే దానిలో తీసారా? ఇక్కడ తింటానే ఉన్నాం, అయిపోయింది. ఇంకా ఇక మళ్ళీ వస్తే పట్టాలి మళ్ళీ కాయలు. మళ్ళీ సమ్మర్ లోనే కదా ఆంటీ? అవునా? ఆవకాయే కదా ఆంటీ ఇది? అప్పటికప్పుడే బాగుంటది. ఇది ఆవకాయ. చాలేనండి, చాలేండి. నూనె తీసేయండి. నేను వేస్తాలేండి. ఇది కూడా అదేనా? శనగ నూనె. అదే. జిప్ లాక్స్ లో సరిపోతుందిలేండి ఆంటీ. ఒక 2 జిప్ లాక్ లో పెడితే అవసరం లేదనుకుంటా. మామూలుగా చేస్తా. రానా? 2-3 ప్యాక్స్ చేస్తే బెటర్ అని. మీ ఇద్దరు ఎక్కడికి? నేను వెళ్తున్నా ఈసారి. ప్రతిసారి నువ్వే వెళ్తున్నావు, ఈసారి నేను వెళ్తున్నా. పుస్తకాలు మీరు ఇచ్చారు కదా, బాగున్నాయి. తవన మంజిరి, రామాయణం, ఇంకొకటి కూడా ఉంది కదా భగవద్గీత. కొంచెం చదువుకున్నా ఏకాదశి రోజులు ఎంత బాగుంటుంది. చిన్న చిన్న పుస్తకాలు.
అమ్మ మా బ్యాగులు నోట్ చేయగలి టైం ఉంటే ఆ బాదం ఆయిల్ కూడా మళ్ళీ ఒకసారి పెడదాం అనుకుంటున్నా. నువ్వు వెళ్ళవా? వెళ్ళి దూరం దగ్గరికి వెళ్ళి చెప్పు. ఎప్పుడు వద్దాం మళ్ళీ తెనాలి? కాళ్ళకి దండం పెట్టుకోమ్మా. ఏయ్ యశిక, నేర్చుకోనన్నా. ఎక్కడ నేర్చుకుంటారండి మన పద్ధతులు? ఎప్పుడైనా ఇటు పెట్టుకోనన్నా. నేను పెట్టుకున్నా ఇందాక. యశిక నువ్వు వెళ్ళు నాన్న, నువ్వు వెళ్ళు. చూడు ధరం, చూడు చూడు తాత ఎంత పెద్దవాళ్ళు అయినా పెట్టుకుంటున్నారు. కానీ యశ్లు నువ్వు నువ్వు పోనీ హగ్గివ్వు, హగ్గివ్వమ్మా. మళ్ళీ